పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు ముఖ్యమంత్రి వర్సెస్ మంత్రులు మంత్రులు వర్సెస్ ఎమ్మెల్యేలు రకరకాల ఈక్వేషన్స్ నడుస్తున్నాయి బట్ అందరూ జూబ్లీహిల్స్ లోనే ఉన్నారు అందరూ జూబ్లీహిల్స్ ని గెలవాలని అనుకుంటున్నారు సో ఎందుకు ప్రజలు ఓటేయాలి కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అంటే కత్తి వెంకటస్వామి గారు ఏం చెప్తారు ఇదే క్వశ్చన్ నేను మిగతా వాళ్ళని అడిగితే మీరు ఏం చెప్తారు వాళ్ళు ఏం చెప్తారు ఎందుకు అంటే మీరు అధికారంలో కాబట్టి మీకు బాధ్యత ఎక్కువ ప్రతిపక్షంలో ఉన్నారు వాళ్ళు గెలిచినా గెలవకపోయినా సంథింగ్ డిఫరెంట్ బట్ అధికార పార్టీకి గెలుచుకోవాల్సినటువంటి అవసరం మేము అట్లా మేము కూడా ఒక ప్రజాస్వామ్యంలో మాదొక పార్టీ వాళ్ళదొక పార్టీ ఎందుకు వేయాలి ఓటు అని అంటే అదేం క్వశ్చన్ సార్ నాకు అర్థం కాలేదు ఎందుకు ఓటు వేయాలంటే మేము ప్రజాస్వామ్యం లేవా లేకపోతే మేము ప్రజాస్వామ్యంగా మేము అర్హులం కాదా ఈసీ మాకేమైనా నిబంధన పెట్టిందా కాంగ్రెస్ పార్టీ పోటీ చేద్దాం కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యంలో ఉన్నది ఇవాళ ఎన్నిక వచ్చింది ఆ ఎన్నికల పోటీ చేసే అధికారం అందరికి ఉంది అందరికీ అవకాశం ఉంది హక్కు ఉంది దాని ప్రకారం మేము కూడా పోటీ చేస్తున్నాం మేము అధికారంలో ఉన్నా లేకపోయినా పోటీ చేస్తాం అధికారం లేని వాళ్ళు పోటీ చేస్తున్నారు అధికారం ఉన్న వాళ్ళు పోటీ చేస్తారు గెలిస్తే గెలిస్తాం లేదంటే లేదు పోటీ చేయడం ప్రజాస్వామ్యంలో మేము చేస్తాం అది ప్రజలు ఇష్టం అంటారు ప్రజలు ఎందుకు వేయాలని వాళ్ళు ఆలోచించుకోవాలి కరెక్టే మీరు లేకపోతే ప్రతిపక్షాలు మాకు ఎందుకు వేయాలి ఓటు అని అడగద్దు ఎందుకంటే ఎవరికైనా ఓటు మేము అడుక్కునే అవకాశం ఉంది వాళ్ళు అడుక్కునే అవకాశం ఉంది అంతిమ నిర్ణేతలు ప్రజలు ఓట్లేయాలి సో ప్రజలు ఎవరికి ఓట్లేస్తారు అనేటువంటిది ఆయా వర్గాలకు సంబంధించి ఆయా పార్టీలకు సంబంధించినటువంటి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వాళ్ళకు ఎవరికి సాటిస్ఫాక్షన్ అనిపిస్తే వాళ్ళకి వేస్తారు కదా దాంట్లో మేమని కాదు ఇంకోలని కాదు ఎవరి వైపు ప్రజలు ఉంటారనేటువంటిది రేపు 11వ తారీఖు రిజల్ట్ వచ్చినప్పుడు తెలుస్తుంది మనకు కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇద్దరు మిత్రులు అంటే ఆలోచన కంటే ఎక్కువ ఆవేశంతో మాట్లాడితే చాలా తప్పులు దొరుకుతాయి శ్రవణ్ గారు ఈ దేశం యొక్క భూభాగాలను చైనా గొప్ప చెప్పినారు లేకపోతే ఇంకేమనుకో గొప్ప చెప్పిన అనేటువంటి ఏ ప్రేలాపనలు ఏవైతున్నాయో అవగాహన రాహిత్యమా లేకపోతే ఆరోపణ చేస్తున్నాయి కాబట్టి ఏదో ఆరోపణ చేయాలి కాబట్టి ఆవేశంలో ఊగిపోకుండా ఆయన శ్రవణ్ కుమార్ గారు మాట్లాడుతున్నారు అట్లనే మా వెంకన్న కూడా ఊగిపోతున్నాడు మొత్తం మీద ఏందనంటే ఇలా అందరూ ఊగిపోవడానికి కారణం అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడం అనేటువంటి అంశం మీదనే కదా ఇప్పుడు మీరు చర్చ జరుగుతుందంటే కూడా అదే అసలు అజారుద్దీన్ కు ఆయన ఎమ్మెల్సీ కాదు ఎమ్మెల్యే కాదు ఎట్లా ఇస్తారు ఇవన్నీ చాలా నేనేమంటున్నా అంటే నిన్నటి దాకా ఇదే టిఆర్ఎస్ పార్టీ ఎన్నిసార్లు ఉన్నదండి ఎన్ని వేదికల మీద అన్నది దేశంలో ఆగు శ్రవణ్ ఆగు నువ్వు చెప్పినప్పుడు నేను విన్నాను నేను చెప్పినప్పుడు కూడా మీరు వినండి తర్వాత చెప్పండి శ్రవణ్ మీరు తర్వాత చెప్పండి బోర్డర్స్ గురించి లేకపోతే దేశ సమగ్రత గురించి దేశం యొక్క బాధ్యత గురించి నీకంటే ఎక్కువ నేను క్వశ్చన్ చేసిన సందర్భాలు ఉన్నాయి నీకంటే ఎక్కువ నేను కూడా నీలాగానే ఆర్ఎస్ఎస్ ఏపీలో పనిచేసి వచ్చిన అక్కడ ఎంత డిస్క్రిమినేషన్ ఉంటుందో ఆడేముంటుందో అన్ని నాకు తెలుసు అలను గోత్రాలు మేనమా గెరకన్నట్టు ఇటోళ్ళకి అటోళ్ళ అందరి సంగతి నాకు తెలుసు నేనేమంటున్నా అంటే మనం ఆరోపణ చేస్తున్నప్పుడు కొంచెం ఆలోచించి చకచక అనుకుంటూ పోతే తప్పులు దొరికే అవకాశం ఉన్నది ఆ తప్పులు దొరకకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీదనే ఉన్నాయి ఎందుకంటే డిబేట్ లో ఉన్నాం ప్రజల ముందు నేనేమంటున్నా కమ్ టు ది పాయింట్ ఇప్పుడు జూబ్లీహిల్స్ కి సంబంధించినటువంటి ఒక ఎన్నిక వచ్చింది ఆ ఎన్నికలలో మేము నిలబడ్డాము అజారుద్దీన్ ఇష్యూ మీద ఇప్పుడు డిబేట్ జరుగుతుంది నిన్నటి దాకా అనేక వేదికల మీద కేటీఆర్ నుంచి మొదలుకొని కేటీఆర్ వాళ్ళ ఆది నాయకత్వం అగ్రనాయకత్వం చిన్న నాయకత్వం పెద్ద నాయకత్వం ఎవరు చూడు మైనారిటీ లేనటువంటి క్యాబినెట్ మేమే చూసినాం ఇక్కడే చూసినాం అని మైనారిటీలను రెచ్చగొట్టేటువంటి సంపూర్ణ ప్రయత్నం అంతా చేసినారు సో ఈ ప్రయత్నంలో వాళ్ళు సక్సెస్ అయిపోయి మైనారిటీలను మాకు వ్యతిరేకంగా ఎగదోయాలనేటువంటి ఒక ప్రయత్నం చేసినారు దానికి ఇలా చెక్ పడేసరికి దిమ్మదిరిగిపోయి ఏం మాట్లాడాలో అర్థం కాక ఇదేంది అదేంది అని ఆవేశంగా మాట్లాడుతున్నారు సో ఈ ప్రజాస్వామ్య యుద్ధంలో ఆయనకు ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు హరికృష్ణకు అంటే హరికృష్ణ ఎమ్మెల్యే ఎంపీ కాకుండానే ఇచ్చినారు నాకు గుర్తున్నంత వరకు హరీష్ రావు కూడా అట్నే ఇచ్చినట్టు గుర్తుంది సో ఎమ్మెల్యే కాకముందే ఇచ్చినట్టుగా గుర్తుంది నాకు సబ్జెక్ట్ టు కరెక్షన్ సో అట్లా అనేక సందర్భాలు ఉన్నాయి ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా లేకున్నా ఇచ్చి తర్వాత ఎన్నిక కావడం ముఖ్యమంత్రులే అట్లా అయిన సందర్భాలు ఉన్నాయండి
ముఖ్యమంత్రి ఎమ్మెల్యే ఎంపీ కాకుండా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ లేకుండా డైరెక్ట్ గా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఎక్కడి నుంచో ఎలక్ట్ అయినటువంటి పశ్చిమ బెంగాల్ మొన్న ఓడిపోయిన తర్వాత ఆ మమతా బెనర్జీ ఆమె ఓడిపోయిన తర్వాత ఆమె ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక ఆయన రిజైన్ చేయించి భవానీపూర్ నుంచి రిజైన్ చేయించి మళ్ళీ అక్కడ ఎన్నికైంది ఆమె. సో ఇట్లాంటి సందర్భాలు ఉన్నాయి ప్రజాస్వామ్యంలో, రాజ్యాంగంలో అట్లాంటి వెసులుబాటు ఉన్నది. వెసులుబాటుని ఎవరైనా ఉపయోగించుకుంటారు. మేము కూడా ఉపయోగించుకుంటున్నాం. ఇవాళ మేము కూడా ఎందుకు ఉపయోగించను? మేము కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఈవెన్ ఇండిపెండెంట్ ఎవరైనా పోటీ చేసినా వాళ్ళు కూడా మేము గెలవాలని అనుకుంటారు. గెలవడానికి కొన్ని వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఉంటాయి. ఎవరి వ్యూహం బాగుంటది. ఇప్పుడు